కౌంట్ పెంచుకోవడానికి 7 సూత్రాలు. మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది మోర్ దెన్ 50% ఈ కాలం ఆల్మోస్ట్ పెరిగేలా ఉంది. మనకు వచ్చే ఇన్ఫర్టిలిటీ పేషెంట్లో అట్లీస్ట్ 50% స్పర్మ్ కాజెస్ వల్లనే ఇన్ఫర్టైల్ అవుతున్నారు ఈ రోజు. కాకపోతే గుడ్ న్యూస్ ఏంటంటే స్పర్మ్ కౌంట్స్ అన్నవి మనకి మన తాలూకా లైఫ్ స్టైల్ చేంజెస్ కొన్ని స్మాల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే పెరిగే అవకాశం, నార్మల్గా ఉండే అవకాశం ఉంటుంది. అందుకు నేను మీకు 7 టిప్స్ ఇస్తాను. ఫస్ట్ టిప్, మేనేజింగ్ యువర్ వెయిట్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకున్నట్లయితే మీ తాలూకా స్పర్మ్ కౌంట్స్ కొంచెం బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది. వెయిట్ మనకి మంచి గుడ్ బిఎంఐ అంటే మంచి యావరేజ్ మీ హైట్ కి తగిన వెయిట్ మీకు ఉన్నట్లయితే మీకు ఆ స్పర్మ్ కౌంట్స్ బూస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ ఒక 5 to 10% ఆఫ్ యువర్ కరెంట్ బాడీ వెయిట్ తగ్గినా కూడా కౌంట్లు ఇంక్రీజ్ అయ్యే దాఖలాలు మనం చూస్తూ ఉంటాం. సెకండ్ పాయింట్, ఎక్సర్సైజ్. రెగ్యులర్ మోడరేట్ ఎక్సర్సైజ్. రెగ్యులర్ గా చక్కగా సమపాళ్లలో ఎక్సర్సైజ్ చేసినట్లయితే మీకు స్పర్మ్ హెల్త్ అన్నది బాగుంటుంది. అలాగని చెప్పి వెరీ స్ట్రాంగ్ ఎండ్యూరెన్స్ ట్రైనింగ్ అవన్నీ చేస్తే మాత్రం మనకి అనబాలిక్ స్టెరాయిడ్స్ తీసుకున్నా అవన్నీ కూడా మీకు నెగటివ్ గా ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో రెగ్యులర్ హెల్దీ మోడరేట్ ఎక్సర్సైజ్ క్యాన్ బూస్ట్ యువర్ స్పర్మ్ కౌంట్. మూడోది డైట్. మన డైట్ లో ఫ్రూట్స్, నట్స్ బాగా పెంచి, హోల్ గ్రెయిన్స్ బాగా తీసుకొని, ప్రోటీన్ కొంచెం మీట్ అవన్నీ కూడా సమపాలలో తీసుకొని ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించడం అంటే బేకరీ ఐటమ్స్ కానీ పిజ్జాస్, చీజ్ ఇవన్నీ తగ్గించినట్లయితే మనకి స్పర్మ్ కౌంట్స్ బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఇస్ లైక్ విషం స్పర్మ్ కి. అవి మీరు తీసుకున్నట్లయితే దాన్ని మాత్రం ఖచ్చితంగా మీరు తగ్గించాల్సిన అవసరం ఉన్నట్లే. మీకు ఎస్పెషల్లీ స్మోకింగ్ అనమాట. ఆల్కహాల్ అట్లీస్ట్ వీక్లీ కొంచెం మోడరేషన్ అయినా సరే ఓకే, కానీ స్మోకింగ్ ఇస్ లైక్ వెరీ బ్యాడ్ ఫర్ యువర్ స్పర్మ్ హెల్త్. నెక్స్ట్, స్లీప్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్. సరిగ్గా కొంచెం మనం ఒక 7 to 8 hours హాయిగా స్ట్రెస్ ఫ్రీ స్లీప్ ఉండి, డైలీ మనకి స్ట్రెస్ఫుల్ జాబ్స్ లో ఉంటే కొంత స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ లైక్ మెడికేషన్ ఆర్ లైక్ డీప్ బ్రీదింగ్ ఆర్ లైక్ యోగా ఇవన్నీ ప్రాక్టీస్ చేసినట్లయితే దట్ విల్ ఆల్సో హెల్ప్ ఇన్ ఇంప్రూవింగ్ స్పర్మ్ హెల్త్ బై రెడ్యూసింగ్ యువర్ స్ట్రెస్. ఇవన్నిటికీ అదనంగా మనకి కావలసిన సప్లిమెంట్స్ లైక్ మైక్రోన్యూట్రియంట్స్ అంటారు, అవి కూడా మనకి ఆకుకూరల్లోని, నట్స్ లోని, డేట్స్ లోని, ఇప్పుడు రకరకాల పంప్కిన్ సీడ్స్ అన్ని వస్తున్నాయి, అవి కూడా విల్ హెల్ప్ యూ ఇన్ ఇంక్రీజింగ్ యువర్ స్పర్మ్ హెల్త్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇస్ మెడికల్ కేర్. మీకు ఏమైనా వారికోసీల్ కానీ ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే ఒక ఫర్టిలిటీ కన్సల్టెంట్ ద్వారా మీరు ఎగ్జామిన్ చేయించుకున్నట్లయితే మీకు ఏమైనా ట్రీటబుల్ కాజ్ ఉంటే మేము అది ఎలా కరెక్ట్ చేసుకోవాలో చెప్తాం. అది చేసుకున్నట్లయితే మీకు కొంచెం ఆ ఇంప్రూవ్ అయ్యే అవకాశం, అండ్ దెన్ ఏదైనా అసలు ఫస్ట్ మీకు ఏమైనా ట్రీట్మెంట్ అవసరం ఉందా లేదా అన్నది కూడా మీకు తెలుస్తుంది. సో ఒక సింపుల్ సెమెన్ అనాలిసిస్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టెంట్ కెన్ ఆల్సో గో అ లాంగ్ వే. అండ్ ఇంకోటి, టైట్ అండర్ గార్మెంట్స్. బాగా టైట్ అండర్ గార్మెంట్స్ వేసుకోవడం వలన టెంపరేచర్ మేనేజ్మెంట్ చేంజ్ అవుతూ ఉంటుంది. మీరు హాట్ సోనాస్ కానీ అండ్ ఏమైనా హాట్ బాత్స్ అలాంటివి తీసుకుంటున్నా, మీరు బాగా మరిగే నీళ్ళతో స్నానం చేసిన, ల్యాప్టాప్ ని ఎక్కువ కాలం మీరు ల్యాప్ మీద అంటే ఊళ్ళో పెట్టుకుని పనిచేసిన, ఇవన్నీ కూడా మీ టెస్టికల్ సరౌండింగ్ అట్మాస్ఫియర్ వేడిగా చేస్తాయి. టైట్ అండర్ వేర్ వేసుకున్నా కూడా వేడిగా చేస్తుంది. దాని వలన మీ స్పర్మ్ క్వాలిటీ మీద కొంచెం ఎఫెక్ట్ పడచ్చు. ఎందుకంటే టెస్టికల్స్ అన్నవి ఎప్పుడు బాడీ టెంపరేచర్ కన్నా ఒక 2 to 4 degrees తక్కువ ఉంటేనే మీకు స్పర్మ్ మంచి క్వాలిటీ అండ్ మంచి కౌంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి మరెన్నో చిట్కాల కోసం వాటి కోసం ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి మా ఛానల్.